చూడండి ఇక్కడ ఇది అనుశాసనిక పర్వం 40వ అధ్యాయం 4వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. కుమార, స్త్రీల కన్నా పాపిష్టం మరొకటి లేదు. ప్రమదలో జ్వలించే అగ్ని వంటి వారు రాజా, వారు మయుని మాయలు. అంటే స్త్రీల కంటే కూడా పాపిష్టం అనేది ఇంకొకటి లేదంట. పాపిష్టోళ్ళు అంట స్త్రీలు. ఎంత దారుణంగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ అనుశాసనిక పర్వం 38వ అధ్యాయం 11వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. స్త్రీల కన్నా పాపిష్టులు మరెవరో లేరు, దోషాలకన్నింటికి స్త్రీలే మూలం. ఆ విషయం నీకు కూడా తెలుసు. స్త్రీల కంటే పాపిష్టులు అనేవాళ్ళు ఎవరు ఉండరంట. దోషాలన్నిటికి కూడా మూలం స్త్రీలే అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ చదవటానికి కూడా నాకు నోటికి రావట్లేదు. ఆడవాళ్ళ గురించి ఇవి కనుక చదివారంటే ఎవరన్నా అసలే అనుమానం మొగుళ్ళు ఉంటారు చాలామంది, పాపం భార్యలను ఇబ్బంది పెడతా ఉంటారు. ఇట్లాంటిగానే చదివారంటే వాళ్ళకి అనుమానం అనేది 4 రెట్లు ఎక్కువ అయిపోయి వాళ్ళ పాపం దారుణంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉంటారనమాట. మరి ఇవి అంటే ధర్మశాస్త్రాలంట. కరుణాకర్ గారు